ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాటలు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ప్రిలారా, భూమి మీద నీ కొరకు చాలా మనుగడ అని అనుకోవద్దు. కాలము బహు కొంచెముగా ఉన్నది, అది ఎంతో చెప్పలేము. ఒక దినమా, ఒక నెలనా, ఒక సంవత్సరమా ఎవరికీ తెలియదు. కానీ చాలా తక్కువ సమయము ఉన్నది. వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. మొన్నటి వరకు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పాము, కానీ ఇప్పుడు చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో, ఇక ఆయన ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. అవును ప్రియులారా, ప్రభు రాకడ సమయము చాలా సమీపముగా ఉన్నది. ఇప్పటి వరకు ఆయన ఆలస్యము చేశాడు, కానీ ఇక ఆయన ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. జల ప్రళయం వస్తుంది అని చెప్పాడు, అది వచ్చేసింది. ఓడ తలుపు వేయబడింది. ఇవే సంభవాలు మీరు చూడబోతున్నారు. ఈ మాటలు మా చిన్ననాటి నుండి వింటున్నాం అని మీరు అంటారేమో. ఇప్పటి వరకు ఆలస్యము చేశారు, కానీ ఇప్పుడు ఆలస్యము చేయడం లేదు. ఇప్పటి వరకు ఆయన ఎందుకు ఆలస్యము చేశాడు? కొందరు ఆలస్యము అనే ఎంచుకున్నట్లు, ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని, ఎవరు నశింపవలనని నిర్ణయించక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయున్నాడు. ఇప్పటి వరకు ఆలస్యము చేశాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడే, కాని శాశ్వత కాలము వరకు సహిస్తూ చూడండి. ప్రియులారా, రక్షణ సువార్త 2000 సంవత్సరముల క్రితమే ఏమీ చేస్తే, ఎవరిని అంగీకరిస్తే, ఏ ప్రభువును ఆరాధిస్తే, ఏ శిలువ రక్తము దగ్గరికి వస్తే రక్షణ, మారుమనసు, ప్రాయశ్చిత్తము కలుగుతుందో 2023 సంవత్సరముల నుండి యూదులకు కాకుండా మిగిలిన ప్రజలకు, భూమి మీద ఉన్న అన్యజనులకు 2023 సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన ఏర్పాటులో ఉన్నవారికి బోధిస్తూ ఉన్నాడు. ప్రిలారా, ప్రభు ఇంకనూ దీర్ఘశాంతము చూపిస్తూనే ఉన్నాడు. ఇక ఆలస్యము చేయక, కాలము చాలా ఉన్నది, ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం అని ఆలోచించొద్దు. ఇది కాదు ప్రస్తుతానికి కావలసింది. ప్రభు రాకడ ఆలస్యమైతే నీకు ప్రభు ఏమి ఇవ్వాలో అవి అనుకూల సమయాన్ని బట్టి నీ ప్రార్థన ఆలకిస్తూ నీకు కావలసిన అవసరాలను సమకూరుస్తున్నాడు. ప్రిలారా, నరకములో సాతాను సమూహము యొక్క ఒక కూటమి జరుగుతుంది. దాంట్లో ప్రజలు రక్షణ మార్గములో నడవకుండా ఆటంకపరచుట ఎలాగూ అని ప్రణాళిక వేయబడింది. మొదటి వరుసలో కూర్చున్న సాతాను ఈ విధముగా చెప్పింది, అసలు దేవుడే లేడు అనే సందేశాన్ని మనందరికీ చెబుదాం అన్నది. మిగతా వారు అందరూ దానికి ఇది ముందే చాలామంది ప్రజలు చెబుతూ వస్తున్న పాత కార్యమే, కొత్త సందేశము కాదు అన్నది. మరొక సాతాను నరకమే లేదు అనే సందేశాన్ని పంపిస్తామా అన్నది. అందుకు మిగిలినవి, అలాగైతే పరలోకము గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కదా, అందుకని ఇది సరైనది కాదు అన్నది. మరొక సాతాను, యేసు క్రీస్తు మరలా వచ్చుటకు ఆలస్యము అవుతుంది అనే సందేశాన్ని ప్రజలలో విస్తరింపజేద్దామా అని అడిగింది. అందుకు మిగతావన్నీ, అవును, ఇది క్రైస్తవులకు నచ్చిన సందేశం అని సాతాను సమూహమంతా కూడా అంగీకరించాయి. ప్రియులారా, లోకము యొక్క ముగింపు దగ్గర ఉన్న కాలములో ఏ క్షణమైన క్రీస్తు యొక్క రాకడ ఉండవచ్చు అని అనేకులు నమ్మినా, ఇంకా కొందరు ఆ నమ్మకము లేకుండా ఉన్నారు. మనిషి దేవుని రాకడను నమ్మినా నమ్మకపోయినా ఇది ఖచ్చితముగా నెరవేరుతుంది. ఇదిగో,
న్యాయాధిపతి వాకిటిలో నిలబడి ఉన్నాడు. అన్నింటికీ ముగింపు సమీపమాయెను అన్న వచనముల ప్రకారం ప్రియులారా, ఆయన రాకడ ఆలస్యము కాదు అనే దాన్ని మన హృదయములో మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము మన నడకలోనూ ప్రవర్తనలోనూ అన్నింటిలోనూ కూడా పరిశుద్ధులుగాను క్రీస్తుని ఎదుర్కొనుటకు సిద్ధము గలవారిగా కనబడాలి. ఈ లోకములో మనము చేయగలిగిన బాధ్యత గల కార్యాలు ఏదైనా పరిచర్య లేదా పనో దానిని చురుకుగాను యథార్థముగాను నెరవేర్చుటకు మనము ముందుకు రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంటికి రేపొక బంధువు వస్తున్నారు అంటే ఇంటిని శుభ్రముగా బాగు చేస్తాం. రేపు వంటకు అవసరమైన అన్నింటినీ కొనేసి పెట్టుకుంటాం. నిజంగానే నేను త్వరగా వస్తున్నాను అని చెప్పిన యేసు క్రీస్తును ఎదుర్కొనుటకు మనకు సిద్ధపాటు ఎంతవరకు ఉన్నది? ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరందరూ ఆలోచించండి. దేవుని రాకడ ఆలస్యమవుతుంది అనేది సాతాను యొక్క తంత్రము. కాబట్టి ఎప్పుడు మన నడుము కట్టుకొని సిద్ధపడి మనము వెలుగుతూ ఉండి యజమానుని యొక్క రాక కొరకు సిద్ధపడి వేచి ఉందాం. దేవుని బూరధ్వని విన్నప్పుడు మధ్య ఆకాశములో ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళి యుగయుగములు తరతరములు ఆయనతో జీవిద్దాం. ప్రియులారా, సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగము చేసుకునండి. మీ సమయమును ప్రార్థనలో గడపండి, వాక్యమును చదవండి. రక్షణ లేని మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి నుండి అయినా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించండి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ జీవము కలిగిన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా దేవ మాతో సూటిగా మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, మేమును మీ రాకడ కొరకు సిద్ధముగా ఉండుటకు అనేకులను సిద్ధపరచుటకు అటువంటి మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సినిమాలు, షికార్లు, సెల్ ఫోన్ అంటూ తినుట, త్రాగుట, నిద్రించుట వలన సమయం వృధా చేయకుండా ప్రతిదినము పరిశుద్ధ హృదయముతో ప్రార్థిస్తూ మీ ప్రేమను ప్రకటించేలా మమ్మల్ని మార్చండి ప్రభువా. అయ్యా, శారీరకంగా ఈ లోకములో ఉన్నను చీకటిలో మరలా చిక్కుకోకుండా వెలుగు సంబంధులుగా జీవించేలా తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, మాలో శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము పూర్తిగా చంపివేయండి నాయనా. ప్రేమ, కరుణ, క్షమాగుణాలు కలిగి శత్రువును సైతం ప్రేమించే మీ ప్రేమను క్రియలలో చూపించే యథార్థ జీవితం మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయా, బుద్ధిగల కన్యకల వలె మీ రాకడకై సంపూర్ణ సిద్ధపాటు కలిగి సత్క్రియలతో అలంకరించుకొని ఈ అంత్య దినాలలో మా కొరకు కాక మీ కొరకు జీవించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా వివిధ రకాలైనటువంటి విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నా తండ్రి వారు కష్టపడి పండించిన పంటనంతా కూడా నా తండ్రి నష్టపోయారు. అయ్యా, బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, ఓదార్చండి. అయ్యా, వారికి ధైర్యాన్ని అనుగ్రహించి కోల్పోయిన సమస్తమును బిడ్డలకు తిరిగి దయచేయమని వేడుకొనుచున్నాం.
దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టు బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. అయా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయా, నీ బిడ్డలందరికీ కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.